హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు టీటీడీ అడ్డా ఛానల్. నిన్నటి లాగ్ని సపోర్ట్ చేసిన వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈరోజు లాగ్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లాగ్ అయితే మొదలు పెట్టేస్తున్నా. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు 10:04 అయితే అవుతుంది. ఈ చెట్లను చూస్తే నాకు సామెత అయితే గుర్తుకొస్తుందండి. చెట్లను రక్షిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈ రోడ్డు చూసుకుంటే మొత్తం ఖాళీగా ఉంది. దొరికిందే సందో అని నా ఫోన్ పట్టుకొని నా సైకిల్ దొక్కుతూ మన స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఎండ అయితే విపరీతంగా ఉంది, వేడి కూడా చాలా ఎక్కువగానే ఉంది. సమ్మర్ సీజన్ కావడంతో ఎండ అయితే దంచి కొట్టేస్తుంది. పర్లేదు, మనకు ఎండ వాన అన్నీ అలవాటే. అందుకే మనం ఎండలో నీడలా, వర్షంలో గొడుగులా, అలాగే చలిలో స్వెటర్లా సాగిపోతూ ఉండాలంతే. ఇక నేనైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే పొద్దునేం తినలేదు, అందుకే టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నా. ఇక నేను టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే మనకు బోండా అయితే ఉంది, అలాగే మన హెయిర్స్ కూడా కొద్దిగా సెట్ చేసుకున్నా. తర్వాత బోండా తీసుకొని మన స్టోర్కి అయితే బయలుదేరుతున్నా. అలాగే ఇంకో విషయం అండి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా వీడియోస్ అయితే వ్యూస్ అయితే కొద్దిగా తక్కువగానే వస్తున్నాయి, 50-60 వ్యూస్. మీరు ఎంత వీలైతే అంత మన వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేసి నాకైతే కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే నేను కూడా కొద్దిగా గ్రోత్ అయితే అవుతాను. ఇంకో విషయం అండి, సున్నా పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దానికైతే విలువ అయితే ఉండదు. ఇప్పుడు నేను తీస్తున్న వీడియోలు కూడా అంతే అవుతున్నాయి. తక్కువ వ్యూస్ రావడంతో నా వీడియో చాలా వరకు ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతలేదు. మీలో ఎవరైనా ఒకరు నా వీడియోని అయితే షేర్ చేస్తే నా వీడియో అయితే గ్రోత్ అయితే అవుతుంది. ఇక నా వీడియోస్కి అయితే కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ముందు చాలా అప్డేట్స్ ఉన్నాయి, మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను మళ్ళీ వస్తూనే ఉంటాను. అలాగే ఇంకో విషయం అండి, కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, పాత వాళ్ళు అయితే లైక్ షేర్ అయితే చేయండి. ఇక నేనైతే ఎట్టకేలకు మన స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక ఇంకెందుకు ఆలస్యం, లోపలికైతే వెళ్ళిపోతున్నా. చూడండి, ఇక ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ చేసి నేను లోపలికి అయితే వెళ్తున్నా. ఇంతకుముందు వ్లాగ్లో అయితే ఇలా చేయలేదు కదా, ఇప్పుడైతే అలా చేశాను. నేను తెచ్చుకున్న బోండా అయితే తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇక నేను తినడం అయితే ఫినిష్ అయితే అయిపోయింది. సూపర్ ఉంది మన బోండా. ఇక అయితే మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2 అయితే అవుతుంది. మన లంచ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను నేను. పప్పుకూర అన్నంతో నేను ఒక పట్టు అయితే పట్టేశాను. ఇక పట్టేశాక ఉంటుందా మన లంచ్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. చూడొచ్చు, మొత్తం ఖాళీ. ఇక పప్పుకూర అయితే సూపర్గా ఉందండి. టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 9:29 అయితే అవుతుంది. ఇప్పుడు మన స్టోర్ అయితే నేను క్లోజ్ చేసేసాను. చూడొచ్చు మీరు, షట్టర్లు 2 క్లోజ్ చేసేసాను. ఇక మన స్టోర్ క్లోజ్ అయితే అయిపోయింది, చూడొచ్చు. ఇక మన షట్టర్ నేను క్లోజ్ చేశాక ఇక నేను ఇంటికి అయితే బయలుదేరుతున్నా. మన ప్రీవియస్ వ్లాగ్లో చూసినట్టే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, అలాగే ఈ చీకటి కూడా కనిపిస్తుంది. ఈ చీకట్లోనే నేను రోజు వెళ్తాను. ఇక అక్కడక్కడ లైట్లు ఉంటాయి కదా, ఆ బ్రైట్నెస్తోనే నేను అయితే ఇట్లా వీడియో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని వీడియో తీస్తాను. ఇక నేనైతే ఒక చేతిలో సైకిల్, ఒక చేతిలో ఫోన్ పట్టుకొని తొక్కుకుంటూ అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఈ ఫ్రూట్ షాప్ అయితే చూడొచ్చు, నేను ప్రీవియస్ వ్లాగ్లో అయితే చూపించాను. ఇక మనమైతే మన ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకొక విషయం మీకు చెప్పాలండి, నేను యూట్యూబ్ అనేది మొన్న అయితే స్టార్ట్ అయితే చేయలేదు. 2018లో అప్పుడే అనుకున్నా మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి మనం సక్సెస్ అయితే అవ్వాలి అని నా ఒక కోరిక అయితే ఉండే. నా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను నా 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే నేను స్టార్ట్ అయితే చేశాను. అప్పట్లో నాకు ఏం తెలిసేది కాదు, యూట్యూబ్ అనేది ఏందో, ఆల్గరిథం ఏందో అని నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. అలాగే ఏదో చిన్నగా ఏదో వీడియోలు అయితే చేశాను, అయినా దానికి ఎక్కువ వ్యూస్ అయితే వచ్చేవి కావు. ఇక ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా కాదు.
అలాగే మెల్లమెల్లగా మొత్తం కొద్దిగా ఏదో నేర్చుకుంటూ ఇంతవరకు అయితే వచ్చాను. ఇక నేనైతే మన ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే బిర్యానీ అయితే సూపర్ అదిరిపోయింది. ఇక బిర్యానీ అయితే తింటున్నాను. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలాగే మన బిర్యానీ తింటూ అయితే నేను ఈ నగరానికి ఏమైంది సినిమా అయితే చూస్తున్నాను. మూవీ అయితే సూపర్గా ఉంది. ఇక నేనైతే మూవీ చూసి మన డిన్నర్ అయితే ఫినిష్ చేసి ఇక పడుకుంటాను. ఇక రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అందరికీ గుడ్ నైట్ అండి. బై బై, మళ్ళీ కలుద్దాం.